బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కీలక జూమ్ సమావేశం ముగిసింది. ఈ వర్చువల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో వేం నరేందర్ రెడ్డి పేరుతో పాటు దమ్మాటి సాంబయ్య పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో సాయంత్రం వరకు అధికారిక స్పష్టత రానుంది. కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కీలక జూమ్ సమావేశం ముగిసింది. ఈ వర్చువల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతా ఉంది. కొద్దిసేపటి క్రితమే జూమ్ సమావేశం ముగియడం జరిగింది. ఈ జూమ్ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ప్రధానంగా ఇప్పటికే 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 స్థానాల్లో ఒక స్థానం ఇప్పటికే ఫైనల్ అయిపోయింది. అభిషేక్ మను సింఘ్వికి మరొకసారి రిన్యూవల్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగిలిన ఒక స్థానాని కోసం చాలా మంది తీవ్రంగా కాంగ్రెస్ పార్టీలో పోటీ అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎవరి పేరు ఫైనల్ చేయాలన్న దానిపై కూడా సమావేశం జరిగింది. నిన్న ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ 16 మంది ఆశావాహులకు సంబంధించి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ను ఇప్పటికే రాహుల్ గాంధీకి ఇవ్వడం జరిగింది, అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఆ 16 మందిలో ఒక పేరు ఫైనల్ చేస్తారని నిన్న పిసిసి చీఫ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కసరత్తు అనేది పూర్తి స్థాయిలో చేస్తా ఉంది. ఏఐసీసీ అధిష్టానం సామాజిక సమీకరణాల ఆధారంగా ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి, రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలా, ఎస్సీకి ఇవ్వాలా, బీసీకి ఇవ్వాలా అని చెప్పి కూడా ఇప్పటికే అవన్నీ కూడా బేరీజు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం చాలా వరకు కూడా డిమాండ్ అయితే వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే తమ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా పలు సామాజిక వర్గాలకు చెందిన వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు ఎంఆర్పీఎస్ కు సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఒకవైపు వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వి హనుమంతరావు కానివచ్చు, అదేవిధంగా ఇటు ఇంకా కొంతమంది సీనియర్లు కూడా దీనికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి పేరు ఎవరైతే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడో, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి అయితే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అతనికి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే ఫైనల్ గా ఎవరి పేరును ఖరారు చేస్తారని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ అభ్యర్థికి సంబంధించి ఒక ఫైనల్ నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.